మణిపూర్ లో రాష్ట్రపతి పాలనని విధించారు. అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్ ని విధించవచ్చు ఏ రాష్ట్రంలో. గవర్నర్స్ యొక్క రిపోర్ట్ ఉన్నా లేకపోయినా ప్రెసిడెంట్ గనక అక్కడ కాన్స్టిట్యూషన్ మిషనరీ ఫెయిల్ అయింది, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నడవట్లేదని ఫీల్ అయితే ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ అనేది ప్రకటించవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మణిపూర్ లో ప్రెసిడెంట్ రూల్ ఖచ్చితంగా విధించాలి అనేసి. అంటే మనకు ఐడియా ఉంది కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అవడం అంటే ఏంటి స్టేట్ లో అనేది మనకు కాస్త అంటే ఐడియా ఉంది. రాజ్యాంగం చెప్పినటువంటి రూల్స్ అన్నిటినీ పాటిస్తూ ఒక రాష్ట్రం కనుక నడవలేని పరిస్థితుల్లో హింస విపరీతంగా చెలరైపోతున్నటువంటి టైంలో దాన్ని రాజ్యాంగ విలువలు అక్కడ పాటించకపోవడం, ప్రజాస్వామ్యబద్ధంగాను శాంతిబద్ధంగాను లౌకికతత్వం అంటే సెక్యులరిజం దెబ్బతిను ఇలా రకరకాలుగా రాజ్యాంగంలో ఇచ్చినటువంటి వాల్యూస్ కనుక బ్రేక్ చేస్తే దాన్ని కాన్స్టిట్యూషన్ బ్రేక్ అవడం అంటారు. సో మనం కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాం, కొన్ని దాదాపు సంవత్సరం నుంచి పై నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము తీవ్రమైనటువంటి హింస ఇక్కడ మణిపూర్ లో చెలరేగుతూ వస్తుంది. మణిపూర్ లో ఎప్పుడైతే అక్కడ కోర్టులు మేతీస్ కూడా ఎస్సీ స్టేటస్ ఇచ్చేటువంటి విషయాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పిందో, మేతీస్ కి కూకీస్ కి మధ్య తీవ్రమైనటువంటి గొడవలు అవుతున్నాయి. అక్కడ సీఎం కూడా బీరేన్ సింగ్ రీసెంట్ గా రాజీనామా కూడా చేశారు. అసలు అక్కడ ప్రభుత్వానికి సీఎం కి మద్దతు అనేది లేదు ప్రజల నుంచి. రీసెంట్ గా ఒక చీఫ్ మినిస్టర్ తన యొక్క మీటింగ్ కాల్ఫర్ చేస్తే కనీసం సొంత పార్టీ వాళ్ళు సగం మందికి పైగా అబ్సెంట్ అయిపోయారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ దిశగా అది ఆ రాష్ట్రం వెళ్తూ ఉండడంతో పరిస్థితిని అర్థం చేసుకుని హోమ్ మినిస్టర్ అమిత్ షా అంటే ఇండియన్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సీఎం ని పిలిచి మరీ రిజైన్ చేయమని చెప్పారు. దాంతో బీరేన్ సింగ్ రిజైన్ చేశారు. సో ఆ తర్వాత ఎప్పుడో మణిపూర్ లో ఆర్టికల్ 356 ని విధించారు. అంటే రాష్ట్రపతి పాలన ఇప్పుడు విధించారు. ఒకసారి ఒక రాష్ట్రంలో ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన కనుక విధిస్తే 3 సంవత్సరాలు అది కొనసాగే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఎన్నికల్లో జరపడానికి పరిస్థితులు ఇంకా సరిగా లేవు. 1 year కంప్లీట్ అయింది, అయినా కానీ ఇక్కడ పరిస్థితులు బాగాలేదు అని కనుక సర్టిఫికేట్ ఇస్తే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఎవ్రీ 6 months కి దాన్ని మళ్ళీ చెక్ చేసుకుంటూ పార్లమెంట్ ఈ యొక్క ప్రెసిడెన్స్ రూల్ ని పార్లమెంట్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఒకసారి కేంద్రం ప్రెసిడెన్స్ రూల్స్ పెట్టిన తర్వాత 2 నెలల్లోపు అక్కడ పార్లమెంట్ దాన్ని అప్రూవ్ చేయాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి దాన్ని కంటిన్యూషన్ గా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అలా 1 సంవత్సరం పాటు ప్రెసిడెంట్ రూల్ కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ చెక్ చేసుకుని ఎలక్షన్ పెట్టేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది చెక్ చేసుకుని సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో పరిస్థితులు ఉన్నాయా లేదా చెక్ చేయాలి వాళ్ళు వచ్చి. సో 3 సంవత్సరాల పాటు దాన్ని కొనసాగించుకోవచ్చు. ఓవరాల్ గా మణిపూర్ యొక్క పరిస్థితిని మనం ఒకసారి చూస్తే 2 సంవత్సరాల క్రితమే విధించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మానవ హక్కుల ఉల్లంఘన గానీ, మహిళా హక్కుల ఉల్లంఘన గానీ, చాలా తీవ్రమైనటువంటి హింస కానీ మణిపూర్ లో ఎప్పటి నుంచో ఉంది. అయినా కానీ ఇప్పటి వరకు అలసత్వం ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, ఆన్సరబుల్ గా లేకుండా ఎంత జరిగితే తీవ్రమైనటువంటి హింస అంటే మహిళల్ని నేకెడ్ పెరేడ్లు జరిపించడం, వీడియోలు ఫోటోలే బయటకు వస్తే లోపల ఇంకెన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు, ఎన్ని తీవ్రమైనటువంటి ఇష్యూస్ జరిగాయి, చిన్నపిల్లల మీద అఘాయిత్యం జరిగి ఇవన్నీ జరిగినా కూడా 2 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా మొద్దు నిద్ర నుంచి లేచి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఒక గ్రూప్ ని ఇంకో గ్రూప్ ని అటాక్ చేయడం, ఈ విధంగా చిన్న చిన్న ఇష్యూగా చాలా ఇష్యూస్ అయ్యి మణిపూర్ ప్రాంతంలో ఇప్పటి వరకు 11 సార్లు గతం నుంచి కూడా రాష్ట్రపతి పాలన విధించారు. అంటే ఈ స్టేట్ వచ్చేసి మయన్మార్ తో బార్డర్ ని షేర్ చేసుకుంటుంది. సో ఇవన్నీ కూడా చుట్టుపక్కలటువంటి తెగలు, కలహాలు ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. దీన్ని ఇప్పటికీ ఏ గవర్నమెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, ఎప్పటికప్పుడు మణిపూర్ లో కానీ చుట్టుపక్కల ఈశాన్య రాష్ట్రాలు మీకు ఈ కంట్రీ ఈ ఏరియాస్ స్టేట్స్ అన్నింటిలో కూడా శాంతిని నెలకొల్పడం విషయంలో ఎప్పటికప్పుడు అన్ని ప్రభుత్వాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. చాలా బాధాకరం. నార్త్ ఈస్ట్ ఎప్పుడైతే శాంతియుతంగా ఉంటుందో నేను చెప్తున్నా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ శాంతియుతంగా ఉంటేనే దేశం ఎప్పటికైనా సరే మన దేశం శాంతియుతంగా ఉంటుంది. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా భారతదేశం అప్పుడు శాంతియుతంగా ఉండదు. సో ప్రస్తుత ప్రభుత్వం నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తుంది, కానీ ఎటువంటి రిజల్ట్ మాత్రం మణిపూర్ విషయంలో పర్టికులర్ గా ఎటువంటి రిజల్ట్ మాత్రం ఉండదు. అగ్నిగుండంలాగా మణిపూర్ ఎప్పటికప్పుడు రగిలిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో దీని మీద మీకు ఏమైనా కామెంట్ ఉంటే కింద రాయండి. అట్లాగే పిన్ కామెంట్ లో ఒక లింక్ ఉంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకనేది మీకు పిన్ మెసేజ్ ఉంటుంది, ఆ గ్రూప్ లోనే పిన్ ఆడియో మెసేజ్. ఆ గ్రూప్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ దాని పర్పస్ ఏంటో ఆ గ్రూప్ లో ఉంటుంది, ఒకసారి చూడండి గ్రూప్.